యాండి ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్యి బాబు మీకోసమేనండి ఓ మంచి పేరుకోబడి పట్టుకొచ్చామా. ఓ పాలు మీ చెవి ఎలా పాడాయండి, చెవిలో ఊదేద్దాం. మన విజయనగరం జిల్లా కనపాక వాస్తవ్యులు శ్రీ జనాల తమ్ముడు గారు శ్రీమతి లక్ష్మి గారు ఒక్కగానే ఒక్క అబ్బాయి లక్ష్మణరావు పెళ్ళండి. అయ్యి బాబా చిన్నప్పటి నుంచి అంత ఆప్యాయంగా పెరిగిన మా వాడు ఇప్పుడు పెళ్లి రోజున ఇలా సిగ్గుతో నిలబడితే గుండె ఎంతో హాయిగా గిరిగిరి కొడుతుందండి. ఎంతో మనసు పెట్టి చూసుకున్న మా వాడిని ఎలా చూస్తుంటే కన్నీళ్ళతో ఆనంద భాషలు వచ్చేస్తున్నాయండి. ఇంతకీ మాటల్లో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. ఎవరో కాదండి మన నాయుడు గారు అమ్మాయి. అదేనండి విజయనగరం జిల్లా కనపాక వాస్తవ్యులు శ్రీ సంగం రెడ్డి అప్పల నాయుడు గారు శ్రీమతి లక్ష్మి గారు దంపతులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కగానే ఒక్క అమ్మాయి శారదా మిగతా పెళ్ళండి. అమ్మాయిని చూస్తే నిజంగా కొందరం బొమ్మాయి అన్నట్టు ఉంటదండి. చీరకట్టుతో చిరునవ్వుతో అమ్మాయి అలా కనపడగానే మన పాత పల్లెటూరు పండుగలని గుర్తొచ్చేస్తాయండి. మరి అమ్మాయి పెంపకం అలాంటిది కాబట్టి మరి తలుపులు కూడా అంతే ప్రత్యేకంగా కనపడుతున్నాయండి. ఏదేమైనా జంటను చూడాలి కానీ సిలక గోరింగలో చూడముచ్చగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇంకో వీళ్ళిద్దరు అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిలే కానండి. ఇంతకీ మీకు అన్ని చెప్పాను కానీ పెళ్లి ఇప్పుడు చెప్పలేదు చూసారా. పెళ్లి మాత్రం జూన్ 5 గురువారం రాత్రి 8:35 కండి. ఇంతకీ పెళ్లి ఎక్కడో కాదండి, ఆ మహాశివుని సన్నిధి ముందే. అదేనండి మన కనపాకలో మహంతి వీధిలో శివాలయం దగ్గరే. పెళ్లి అంటే భోజనాలు కూడా చాలా చాలా ముఖ్యం కదండి. అదే రోజు జూన్ 5 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ 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 ఉమామహేశ్వర కమ్యూనిటీ హాల్ వద్ద అంగరంగ వైభవంగా జరుగుతాయండి. నావగాయ పిండి వంటలో 4 రకాల కూరలో ప్రేమ ఆప్యాయాలతో కలిపి డింగేస్తారండి, మర్చిపోకండి. మరి ఏమనుకుంటున్నారో జనాల వారి ఫ్యామిలీలో విందంటే ఆ మాత్రం ఆడవిడేది ఉంటదండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జిల్లా అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదండి మాకు మాట వచ్చేద్దండి, అందులో మీరు రాకపోతే మేము బెంగెట్టేసుకుంటాం. ఇక ఉంటామండి. మరి అసలే బోర్డు పెళ్లి పెండింగ్ లో ఉండిపోయాయండి.